కార్న్‌ఫ్లవర్‌తో హల్వా చేస్తాను. ఒక కప్పుకు ఒక కప్పు చక్కెర, జీడిపప్పు, బాదామి, గుమ్మడి పలుకులు, కలరు, కార్న్‌ఫ్లవర్ ఇవి వేయించుకోవాలి. ఫస్ట్ నెయ్యి పోసి బండి పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ప్యాన్ వేడెక్కింది, కొంచెం కొద్దిగా పోసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు, కొంచెం వేయించుకోవాలి. మారిపోయి వేగినాయి. మనం ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకున్నామో ఇక అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళు వేయాలి. 3 కప్పుల నీళ్ళు పోయాలి. ఇక చక్కెర, గ్లాసు చక్కెర, దీన్ని మంచిగా కలుపుకోవాలి, మాడిపోకుండా. కుక్కలా వేస్తాను. ఈ కార్న్‌ఫ్లవర్లో కొన్ని నీళ్ళు పోసుకొని మంచిగా పలచగా చేసుకొని తొందరగా కలపాలి, లేకుంటే ఉండలు పెడుతుంది, గట్టిగా అవుతుంది. మంచిగా కలపాలి పలచగా. గ్లాస్ నీళ్ళు పడతాయి ఇంకా మళ్ళీ. మంచిగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలపాలి. ఉండలు ఎక్కడ ఉండలు ఉండద్దు, తొందరగా కలపాలి, లేకుంటే గట్టిగా అవుతుంది. ఇది నీళ్ళు మసులుతాయి, సిమ్లో పెట్టుకొని ఇట్లా పలచగా ఉండాలి. ఇది వాటర్లో పోసుకొని మంచిగా కలపాలి. ఉండలు కడతాయి లేకుంటే. దీన్ని మంచిగా కలపాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవాలి. ఈ సగం గ్లాసులు అయితే పడుతుంది నెయ్యి. మధ్య మధ్యలో వేసుకోవాలి. కొద్దిగా దగ్గరికి అయింది, ఇంకా దగ్గరికి కావాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ప్యాన్కు సపరేట్ కావాలి. చక్కెర తక్కువ ఉంటే మళ్ళీ కొంచెం వేసుకోవాలి, ఏం కాదు, చప్పగా ఉంటాయి. కొంచెం కావాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే అడగంటకుంటే కలపాలి, మంచిగా కమ్మగా ఉంటుంది. హల్వా దగ్గర పడుతుంది, హల్వా. ఇట్లా ప్యాన్కు సపోర్ట్ కావాలి. హల్వా మనం నెయ్యి రాసుకోవాలి. పళ్ళానికి తీసుకొని మంచిగా రాసుకోవాలి. ఇట్లా రాసుకొని పక్కన పెట్టుకోవాలి. హల్వా అయింది, బంద్ చేసిన. హల్వా రెడీ అయింది. ఇట్లా కావాలి. ఇప్పుడు ఇందులో మనం గింజలు వేసుకుందాం. ఇంత టేస్ట్కరమైన హల్వా రెడీ అయింది. ఇప్పుడు ప్లేట్లో పోసుకుందాం.
నూనె రాసిన ప్లేట్కు. చూసిరా ఎంత మంచిగా ఉందో, సూపర్గా. పిల్లలకు రోజు తీరు చేసి పెట్టండి, మంచిగా సెలవులకు వచ్చిన పిల్లలు. ఎంతో టేస్టీకరమైన హల్వా రెడీ. చూడండి కమ్మగా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరికీ ఇష్టపడే హల్వా. చూసారా షాప్లో తెచ్చిందని లెక్కున్నది. ఊగుతాను మంచిగా. చూసారా ఎంత పాంజిగా ఉంది. ఇక పిల్లలకు చేసి పెట్టండి, సంతోషంగా తింటారు. ఎండాకాలం చెరువులు వచ్చినాయి, అల్లరి చేయరు. మంచిగా చేసి పెట్టండి రోజు తీరు నేను కూడా చేసి పెట్టండి. నలుగురికి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మట్టి హల్వా రెడీ. అమ్మాయిలు, కొత్త అమ్మాయిలు మీ వాళ్ళకి కూడా చేసి పెట్టండి ఇంటిల్లి పాతికి.